దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, నేటి మన ఆరాధన కార్యక్రమమును ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం. మన మధ్యలో మన సంఘ సెక్రటరీ గారు సహోదరులు డాక్టర్ ఆకిపోగు భాస్కర్ గారు ఉంటున్నారు. వారి యొక్క ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. దేవునికే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు ప్రేమటువంటి ప్రార్థనా మందిర సంఘ విశ్వాసులారా, మరి గత 50 రోజులుగా మరి మనం అందరం కలిసి దేవుని సన్నిధిలో కూడుకొని ఆరాధించుకోలేకపోతున్నాము. అందుచేత మన ప్రియతమ సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ ఎం ఐజక్ సామెలయ్య గారి ద్వారా మరి గ్రేస్ విజన్ సూరి యూట్యూబ్ ఛానల్ ద్వారాను, మరి ఆదివారం నాడు ప్రైజ్ టీవీ ఛానల్ ద్వారా ఉదయం 10 గంటలకు మరి మన ప్రియతమ సంఘ కాపరి యొక్క వర్తమానములను మరి అందిస్తున్నాం. అందును బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరందరూ మీ యొక్క గృహాలలోనే ఉండి మరి దేవుణ్ణి ఈ రీతిగా ఘనపరుస్తూ ఆరాధిస్తూ దేవునికి స్తుతులు చెల్లించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థించుకుందాం. ప్రేమ, కృపా, కనికరము గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాను. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి గొప్ప దేవ, మార్పు చెందని మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభు దినం, పరిశుద్ధ దినం మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క సన్నిధిలో మరి చేర్చలేకపోయినప్పటికీ కొద్ది మందిగా కూడి నీ నామమును ఘనపరచుటకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, మా ప్రియతమ సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ ఎం ఐజక్ సామెలయ్య గారి ద్వారా మీరు ఏ వర్తమానమునైతే వినిపించనన్నారో ఆ యొక్క వర్తమానమును మేమందరం కూడా విని ఆత్మీయంగా మేలు పొంది మా హృదయాలలో వాటిని భద్రపరుచుకొని మరి మేము బలపరచుటకు మీరే సహాయము దయచేయమని వేడుకొనుచున్నాను. నీ దాసుని పరిచర్యను, నీ దాసుని దీవించి ఆశీర్వదించమని, ఆయన ద్వారా మాకు కావాల్సినటువంటి ఆత్మీయ లేఖన సత్యభాగములను అందించమని కూడా ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా నా ప్రభువా, గడచిన 50 దినముల నుండి మేమందరము సంఘముగా కూడి ఆరాధించుకోలేకపోతున్నాము. మరి ప్రపంచంలోనూ, భారతదేశంలోనూ, ఆంధ్ర రాష్ట్రంలోనూ, మరి కర్నూలు జిల్లాలోనూ ఇటువంటి భయంకరమైనటువంటి COVID-19 వైరస్ ద్వారా మరి ప్రభువా మేమందరం కూడా మరి ప్రభావితము కాకుండా మీరే కాచి కాపాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనేకులు ప్రభువా ఈ దేశంలోను, రాష్ట్రాల్లోనూ మరి ఎంతో భయభ్రాంతులకు గురై అదేవిధంగా ప్రభువా వ్యాధి బాధన పడినటువంటి వారు ఉన్నారు. వారందరి కొరకు కూడా ప్రార్థన చేయుచున్నాను. ప్రభువా మీరే ముట్టండి, సంపూర్ణ స్వస్థత ఇచ్చేయమని కూడా ప్రార్థన చేయుచున్నాను. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అని నీ యొక్క వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మా విశ్వాసులను, మరి మా సంఘ ప్రియులను, మా సంఘస్థులను, మా కర్నూలు ప్రాంత పరిసర ప్రియులను, ఆంధ్ర రాష్ట్ర ప్రియులను, మరి భారతదేశ ప్రియులందరినీ కూడా కాచి కాపాడి మీరే సంరక్షించమని వేడుకొనుచున్నాను. ప్రభువా మరి ఉగ్రత దినము రానైనదేమో, మరి అందరూ కూడా మరి విననులక, మారు మనస్సు పొందక, ఇంకా అనుభవంలోకి రాకున్నటువంటి వారందరికీ ప్రభువా ఒక కనువిప్పు కలిగి మరి యేసుక్రీస్తు నిజమైన దేవుడు, యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు అని వారు మరి పాశ్చాత్తాపము నొంది వారి యొక్క తప్పిదాలను ఒప్పుకొని మారు మనస్సు రక్షణ అనుభవంలోకి రాగలటకు సహాయము దయచేయమని వేడుకొనుచున్నాను. ప్రభువా మరి చెప్పబో వాక్యమును బట్టి నీకు వందనాలు, మా సంఘ విశ్వాసాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సంఘాన్ని మీరు బలపరచండి, స్థిరపరచండి, అభివృద్ధి పరచండి. మరి విశ్వాసులందరినీ కూడా పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని సమస్తము నీ చేతులకు అప్పగించుకుంటూ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తుతి, మహిమ, ప్రభావములు చెల్లిస్తున్నాము. మనల్ని ప్రార్థనలో నడిపించిన మన సంఘ సెక్రటరీ గారికి ప్రభు నామమున వందనములు తెలియచేస్తూ ఉన్నాను. గృహాల్లో ఉంటూ యూట్యూబ్ ద్వారా
ఈ వర్తమానాలు వింటున్నటువంటి ప్రార్థన మందిరం సంఘ విశ్వాసులందరికీ, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని, సందేశాన్ని విని మరి దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ మరి ఫోన్ ద్వారా మాతో మాట్లాడుతున్నటువంటి ప్రతి వారికి కూడా ప్రభునామమున శుభాలు నేను తెలియజేస్తున్నాను. మనకింకా లాక్డౌన్ కొనసాగుతున్న కారణాన్ని బట్టి ఏ రీతిగా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ గృహాల్లోనికి దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నాము. సో ఈరోజు కూడా మరి ఇంటిల్లిపాది మీ బైబిళ్ళు తీసుకొని మీ గృహాల్లోనే ఉండి మాతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించవలసిందిగా ప్రతి కుటుంబాన్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి ఏటా 2వ ఆదివారం, మే మాసంలో వచ్చేటువంటి 2వ ఆదివారాన్ని మదర్స్ డేగా అబ్జర్వ్ చేయడం మనకు తెలుసు. కాబట్టి ఈ సంవత్సరం కూడా మే మాసం 2వ ఆదివారం మదర్స్ డే కాబట్టి తల్లులుగా ఉన్నటువంటి వారు, తల్లులు కాబోతున్నటువంటి వారు, అంటే కన్సీవ్ అయినటువంటి వారు, వారందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ ఎ హ్యాపీ మదర్స్ డే. మీ అందరికీ ప్రభునామమున శుభాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి తల్లులందరికీ కూడా శుభదినం. నిజంగా ప్రపంచమంతా నేడు చాలా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవడం మనం చూస్తున్నాం. విపరీతమైనటువంటి మరణ వార్తలు వింటున్నాం. కరోనా వైరస్తో వేల సంఖ్యలో ప్రజలు మరణిస్తూ ఉన్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ గ్యాస్ లీకేజ్ వలన అనుకోని రీతిగా విశాఖపట్నం నగరంలో ఎంతోమంది మరణించారు. చాలామంది ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు. అంతేకాకుండా ఇంతకు మునుపు నేను విన్నటువంటి వార్త ఏంటంటే, మరి ఒక ట్రైన్ యాక్సిడెంట్లో వలస కూలీలు దాదాపుగా 14 మంది వరకు మరి అనుకోని రీతిగా వారి యాత్ర ముగించారు. ఇలాంటి భయంకరమైనటువంటి మరణకరమైన, దుఃఖకరమైన, హృదయ విదారకమైనటువంటి వార్తలు నిత్యము మనము వింటూ ఉన్నాం. కాబట్టి క్రైస్తవ సంఘం ప్రార్థనలో మెలకువగా ఉండాలి. ప్రభు యొక్క దినము ఎప్పుడు సమీపిస్తుందో మనకు తెలియదు కనుక ప్రార్థన జీవితంలో మెలకువగా ఉండాలి. అలా ఉండాలి అన్నప్పుడు కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క పాత్ర ఎంతో ప్రధానమైనటువంటిది. అందుకనే దేవుని బిడ్డలారా, తల్లులకు, తండ్రులకు దేవుడు ఎంతో గొప్ప బాధ్యతను ఇచ్చినట్లుగా దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. మరణము ఏ విధంగా, ఎప్పుడు, ఎలా సమీపిస్తుందో మనకు తెలియనటువంటి పరిస్థితుల్లో నుండి మనము వెళుతూ ఉన్నాం. అందుచేతనే ప్రతి తల్లి, తండ్రి కూడా తమ బిడ్డల యొక్క ప్రాణము కొరకు ప్రార్థన చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అని మనము జ్ఞాపకము చేసుకోవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క లేఖనము మనకి సాక్ష్యం ఇచ్చేటువంటి విషయం ఏంటంటే, మీరు రేయి మొదటి జామున లేచి నీ యొక్క పసిపిల్లల ప్రాణము కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అనేటువంటి ఆ పిలుపును దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన ప్రాకారం
మన పిల్లలకు అందించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, తల్లిగా పిల్లల పట్ల, కుటుంబం పట్ల వారికి ఉన్నటువంటి బరువు, బాధ్యత ఎంతో గొప్పది అనేటువంటి సత్యాన్ని నేటి ఈ మదర్స్ డే సందర్భంగా నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటూ ఉన్నాను. ఒక విషయం నాకు జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేనేంటంటే, ఈ సంవత్సరంలోనే ఫిబ్రవరి మాసం 8వ తేదీన నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిగారు లేట్ శ్రీమతి మేరీ సుజ్ఞానమ్మ గారు 80 సంవత్సరముల ప్రాయంలో మరి అనుకోని రీతిగా ఈ లోకయాత్రను ముగించారు. వారు ప్రభువునందు నిద్రించారు. ప్రతి సంవత్సరం కూడా ఈ మదర్స్ డే రోజు నేను మా అమ్మగారికి ఫోన్ చేసి మదర్స్ డే గ్రీటింగ్స్ నేను తెలియపరిచేటువంటి వాడిని. అయితే ఈ సంవత్సరం నాకు అవకాశం రాలేదు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు హృదయం ఎంతో బరువెక్కి పోతూ ఉంటూ ఉన్నది. కాబట్టి తల్లి లేనటువంటి లోటు పిల్లలకు, కుటుంబానికి ఎంతైనా ఉన్నది అనేటువంటి సత్యాన్ని మనము గుర్తించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఈనాటి సమాజంలో, ప్రపంచంలో ఎంతోమంది తల్లులు లేనటువంటి పిల్లలు ఎంతో నిరాదరణకు గురి అవుతున్నట్లుగా మనము చూడగలం. కాబట్టి కుటుంబంలో తల్లి యొక్క ప్రాధాన్యత ఎంతో గొప్పది అనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ తల్లి అనేటువంటి ఈ యొక్క రమ్యమైనటువంటి పదం ఆదికాండంలో మనం చూస్తాం. ఆదికాండము ఈ గ్రంథంలో మొట్టమొదటి ఆదిమ తల్లిదండ్రులు లేక ఆది తల్లిదండ్రులు ఆదాము, హవ్వలు అని మనందరికీ తెలుసు. వారి నుండే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా కలిగి ఉంటున్నారు. వారి యొక్క సంతతే మనమంతా కూడా. ఆ సందర్భంలో ఆదాము తన భార్య అయినటువంటి హవ్వకు పేరు పెడతాడు. హవ్వ అనే పేరు పెడతాడు. తన భార్యకు హవ్వ అనే పేరు పెడతాడు. ఎందుకు పెడతాడు అంటే ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తాం. ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి. తల్లి అనేటువంటి పదం ఇక్కడ మనం చూస్తున్నాం. జీవము గల ప్రతి వానికి కూడా తల్లి ఆమె. కాబట్టే ఈ తల్లి అనేటువంటి, మదర్ అనేటువంటి ఈ పదం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక సందర్భాన్ని కూడా మనం చూసినట్లయితే దేవుని యొక్క లేఖనంలో దేవుని యొక్క దాసుడు, గొప్ప భక్తుడు, విశ్వాసులకు తండ్రిగా ఎంచబడినటువంటి అబ్రహాము కూడా తన భార్య విషయంలో మాట్లాడుతూ దేవుడు అబ్రాహాముతో చెప్తున్నటువంటి మాట ఒకసారి మనం చూసినట్లయితే అక్కడ కూడా జెనసిస్ అంటే ఆదికాండము 17వ అధ్యాయము 15-16 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. దయచేసి గమనించండి. మరియు దేవుడు నీ భార్య అయిన శారయి పేరు శారయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించదను. ఆమె జనములకు తల్లి అయి ఉండను.
జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రాహాముతో చెప్పెను. కాబట్టి దేవుడు అబ్రాహాముతో చెప్తున్నాడు, నీ భార్య ఇక మీదట శారయి కాదు, శారా. ఎందుకంటే నేను ఆమెను ఆశీర్వదిస్తాను, ఆమె వలన నీకు కుమారుణ్ణి ఇస్తాను. నేను ఆమెను ఆశీర్వదిస్తాను, ఆమె జనములకు తల్లిగా ఉంటుంది, మదర్ ఆఫ్ నేషన్స్. హవ్వ జీవము గల ప్రతి వానికి తల్లి అయి ఉండగా, శారమ్మ గారు ఆమె జనములకు తల్లిగా ఉంటూ ఉన్నది. కనుక తల్లి అనేటువంటి ఈ పదం చాలా ఉత్కృష్టమైనది, అది ఎంతో భావగర్భితమైనది అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ మదర్ అనేటువంటి ఈ పదంలో మనం చూస్తే ఒక్కొక్క లెటర్ మనం చూస్తాం. MOTHER అనేటువంటి ఈ అక్షరాల్ని మనం చూసినట్లయితే ఇందులో ఒక మంచి మీనింగ్ నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఫస్ట్ లెటర్ M స్టాండ్స్ ఫర్ మోటివేటర్. M స్టాండ్స్ ఫర్ మోటివేటర్. మోటివేషన్ అంటే మరి ప్రోత్సహించడం లేక ప్రేరేపించడం. కాబట్టి తల్లి పిల్లలను ప్రోత్సాహపరుస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది ఒక విధంగా చెప్పాలంటే. కాబట్టి M స్టాండ్స్ ఫర్ మోటివేటర్. ఈ మోటివేషన్ అనే మాటకు వస్తే ఆది కాండము 27వ అధ్యాయము 1వ వచనము నుండి మనం చూస్తే ఇక్కడ ఒక ఫ్యామిలీని మనం చూస్తాం. ఈ ఫ్యామిలీ ఎవరిది అంటే ఇస్సాకు రిబ్కాల యొక్క ఫ్యామిలీ. అప్పటికే ఇస్సాకు వృద్ధుడిగా ఉన్నాడు. ఆ సమయంలో తనకు పెద్ద కుమారుడు అంటే ఇష్టం కనుక ఏశావును పిలిపించుకున్నాడు. నేను పెద్దవాడిని అయ్యాను, నా మరణ దినం సమీపిస్తూ ఉంది, కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ ఆయుధాలు తీసుకొని వెళ్ళి నీవు వేటాడి మాంసం తీసుకొని వచ్చి మంచి భోజ్యము సిద్ధపరచి నా దగ్గరకు తీసుకురా, నేను దాన్ని తిని నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి ఇస్సాకు చెప్పాడు. ఈ మాట తన భార్య అయినటువంటి శారమ్మ గారు విన్నారు. అప్పటికే ఈ యొక్క ఏశావు యాకోబుకు తన జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు. చాలా సులువుగా మెస్సాడు. ఆది కాండం 25వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తాం. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అనెను. యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను అనే మాట మనం చూస్తున్నాం. జ్యేష్ఠత్వం అనేటువంటిది దేవుడిచ్చినటువంటి బహుమానం. ఇంత విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని కేవలము చిక్కుడుకాయల కూర కొరకు అమ్మివేసుకోవడం ఎంత బుద్ధిహీనత. అందుచేతనే హెబ్రీలకు రాసిన పత్రిక 12, 16, 17 వచనాల్లో ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడు, వ్యభిచారి, అలాంటి వారు ఎవరైనా ఉంటారేమో అని జాగ్రత్తగా చూచుకోండి అంటాడు. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచ్చు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందడానికి అవకాశం అతనికి ఇవ్వబడలేదు కనుక అతడు విసర్జించబడ్డాడు అనే మాట అక్కడ మనం చూస్తాం. కాబట్టి అంత తృణీకార స్వభావం, దేవుని ఏర్పాటును, దేవుని చిత్తాన్ని, దేవుడు తనకిచ్చినటువంటి ఆ ప్రివిలేజ్, దాన్ని కేవలము ఒక్క పూట కూటి కోసం అమ్మివేసుకున్నటువంటి వాడు ఏశావు. కాబట్టి ఇక్కడ తల్లి అయినటువంటి రిబ్కా వెంటనే గ్రహించింది,
వీడు భ్రష్టుడు, జ్యేష్ఠత్వాన్ని అమ్మవేసుకున్నాడు, దాని విలువ తెలియనటువంటి వాడు, ఇంకా కుటుంబ గౌరవాన్ని ఏం కాపాడుతాడు? కాబట్టి అలాంటి భ్రష్టుడికి, వ్యభిచారికి, అయోగ్యుడైనటువంటి వ్యక్తికి ఆశీర్వాదం పోకూడదు. అందుకే వెంటనే రిబ్కమ్మ తన చిన్న కుమారుడు యాకోబును పిలిపించుకొని ప్రేరేపిస్తూ ఉంది, మోటివేట్ చేస్తూ ఉంది. నా కుమారుడా, దగ్గరకు రా, నేను చెప్పిన మాట విను. చూడండి, ఆ ఆదికాండం 27:6 నుండి మనం చూస్తే రిబ్కా యాకోబును చూచి అంటుంది, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యైన ఏశావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచుమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయము అని చెప్పి మందకు వెళ్ళి 2 మేకపిల్లలు తీసుకురా, నేను వాటిని చక్కగా నీ తండ్రికి ఇష్టమైనటువంటి రీతిగా భోజనం సిద్ధం చేస్తాను. వాటిని తీసుకొని నీవు వెళ్ళి తండ్రికి ఇచ్చి ఆయన తిన్న తర్వాత ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు పొందాలి. ఇది ఆమె చెప్పినటువంటి మాట. అప్పుడు యాకోబు అన్నాడు, అమ్మా, మా అన్నయ్య ఒంటి నిండా రోమాలు ఉంటాయి, నేనేమో నున్నని వాడిని, తండ్రి కనిపెడతాడు కదా, అప్పుడు ఆశీర్వాదం కాదు నాకు వచ్చేది, శాపం వస్తుందమ్మా, ఎందుకు నాకు ఈ మాటలు చెప్తున్నావు అని అన్నాడు. తల్లికి తెలుసు ఏ కుమారుడు యోగ్యుడో, ఏ కుమారుడు అయోగ్యుడో. అప్పటికే ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు అన్న సంగతి తల్లికి తెలుసు. కాబట్టి ఈ ఆశీర్వాదం తన కుమారునికే రావాలి అని చెప్పి ఆమె కోరుకుంది. తన చిన్న కుమారుని ఆమె ప్రేరేపించడం మనం చూస్తూ ఉన్నాం. అందుకే జ్యేష్ఠులైనటువంటి వారికి ఆ దినాల్లో ఏం చేసేవారంటే ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రాన్ని కుట్టించి ఇచ్చేవారు. అది జ్యేష్ఠత్వానికి సూచన. అందుకే ఏశావు కోసం ఇస్సాకు గారు ఒక విచిత్రమైన సొగసైన వస్త్రాన్ని సిద్ధపరిచి ఉంచాడు, జ్యేష్ఠుడికి ఇవ్వాలి అని చెప్పి. అయితే ఆ వస్త్రాన్ని తీసి రిబ్కా తన చిన్న కుమారుడైనటువంటి యాకోబుకు ధరింపజేసి ఆ నున్నని చర్మం ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో గొర్రెబొచ్చుతో దాన్ని కప్పి తాను సిద్ధపరిచిన వంటలన్నీ కూడా ఇచ్చి తన భర్తకు పంపించింది. అప్పుడు యాకోబు వెళ్ళి తన తండ్రి ముందు నిలవబడ్డాడు. అప్పుడే వచ్చావా, ఎలా దొరికింది నీకు వేట అంటే, నీ దేవుడే వేటను నా దగ్గరకు పంపించాడు అని చెప్తాడు. చిట్ట చివరికి మరి ఆ ఇస్సాకు అంటాడు, స్వరము చూస్తే యాకోబు స్వరము, కానీ చర్మము చూస్తే ఏశావు యొక్క మరి చర్మం. కాబట్టి ఏది ఏమైతేనేమని చెప్పి ఆయన తీసుకుని వచ్చినటువంటి దానిని తిన్నాడు, తృప్తి చెందాడు. అప్పుడు దగ్గరకు రమ్మన్నాడు, యాకోబుని దగ్గరకు తీసుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. తాను కుట్టించినటువంటి వస్త్రమా కాదా అని పరీక్ష చేశాడు ముందు. చూడండి ఒకసారి ఆదికాండం 27:15-16 మనం చూద్దాం. మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు సొగసైన వస్త్రములు ఎంట తన యొద్ద ఉండెను గనక రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేక పిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తండ్రి దగ్గరకు పంపించింది. ఇప్పుడు ఇస్సాకు ఏం చేస్తున్నాడు చూడండి. అదే 27:27 అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించాడు. అంటే తాను కుట్టించిన వస్త్రము యొక్క వాసన కాదా అది కూడా టెస్ట్ చేశాడు, స్మెల్ చేశాడు ఇస్సాకు. అప్పుడు దీవిస్తున్నాడు, ఇదిగో నా కుమారుని సువాసన, యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడదురు. నీ బంధు జనులకు నీవు ఏలికవై ఉండుము. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడదురు. నిన్ను శపించువారు శపింపబడదురు, నిన్ను దీవించువారు దీవింపబడదురు. ఆశీర్వాదం అయిపోయింది.
మనసారా యాకోబును ఇస్సాకు దీవించాడు. ఎలా జరిగింది, ఎలా దీవించబడ్డాడు, ఎలా ఈ ఆశీర్వాదానికి అతడు కారకుడయ్యాడు అంటే మోటివేటర్. అక్కడ తల్లి ఆయన్ను ఆ విధంగా మోటివేట్ చేయడం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ తల్లి ఈ పని చేయక ముందే ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు, దేవుని ఏర్పాటును తృణీకరించాడు ఏశావు. ఈ సంగతి తల్లి తెలుసుకొని వెంటనే ఎవరు ప్రయోజకులో ఆమె నిర్ణయం తీసుకొని దేవుని యొక్క ఏర్పాటు ఎవరిలో ఉందో ఆమె గ్రహించి తన కుమారుణ్ణి దేవుని చిత్తము జరిగించేదానికి, దేవుని చిత్తము చేయడానికి ఈ విధంగా ప్రేరేపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తల్లికి తెలుస్తుంది ఏ బిడ్డ ఎలాంటి వాడో. అందుకే ఇక్కడ రిబ్కా ఆ విధంగా ప్రవర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మోటివేటర్ ఎం స్టాండ్స్ ఫర్ మోటివేటర్. మనం చూస్తే యోహాను సువార్త 2వ అధ్యాయంలో కూడా అక్కడ ప్రభు వారి యొక్క తల్లిని మనం చూస్తాం, మరియమ్మ గారిని. ఆమె కూడా తన కుమారుని విషయంలో ఏమని మాట్లాడుతూ ఉందో చూడండి ఒకసారి. యోహాను సువార్త 2వ అధ్యాయం 3వ వచనం. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. సో యాజ్ ఎ మదర్ షీ మోటివేట్స్ హిస్ సన్. యేసు ప్రభు వారిని ఏ విధంగా మరి ఆమె పురికొల్పుతూ ఉందో మనం చూస్తున్నాం. ఆ వివాహంలో వచ్చినటువంటి ఆ కొరత ఆమె తెలుసుకుంది, గ్రహించి తన కుమారుడు ఏమైనా చేయగలడేమోనని చెప్పి తన కుమారుని గురించి బాగుగా ఎరిగి ఉన్నటువంటి మరియమ్మ గారు ప్రభు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విషయాన్ని చెప్పడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎం స్టాండ్స్ ఫర్ మోటివేటర్. కాబట్టి మోటివేషన్ అనేటువంటిది మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అది కుటుంబంలో తల్లుల ద్వారానే పిల్లలకు లభిస్తుంది అనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 2, ఓ స్టాండ్స్ ఫర్ ఆర్గనైజర్, అనగా పొందిక చేయడం లేక ఏర్పరచుట అనేటువంటి భావం అక్కడ ఉన్నది. సామెతల గ్రంథం మనం చూసినట్లయితే 31వ అధ్యాయం 27వ వచనాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అదే ఇంగ్లీష్లో మనం చూస్తే షీ ఓవర్సీస్ ద కేర్ ఆఫ్ హర్ హౌస్, షీ ఈజ్ నెవర్ లేజీ అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఓవర్సీస్ అనేటువంటి మాట. కాబట్టి ఓ స్టాండ్స్ ఫర్ ఆర్గనైజర్ ఆర్ ఓవర్సీయర్. అందుకే తన ఇంటి వారి యొక్క నడతలను తల్లిగా ఆ తల్లి స్థానంలో ఉన్నటువంటి వారు కనిపెట్టి ఉంటారు, గ్రహించి ఉంటారు. అందుకనే మనం చూస్తే బైబిల్ గ్రంథంలో 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో 23వ వచనంలో మనం చూసినట్లయితే అబీగయీలు దావీదును కనుగొని గార్ధబొమ్మ మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైనా నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలను ఆలకించుము. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు, పంపినవారు, పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించనన్న మాట నిజమని యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు అని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులను
నా ఏలినవాడవైన నీకు కీడు చేయను ఉద్దేశించు వారును నాబాలు వలె ఉందురుగాక. అయితే నేను నా ఏలినవాడకు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలినవాడవకు నిన్ను వెంబడించు పని వారికి ఇప్పించి నీ దాసురాలనైనా నా తప్పు క్షమించము అని ఆమె మనవి చేయడం మనం చూస్తున్నాం. కాబట్టి తన యజమాని అయినటువంటి నాబాలు యొక్క నడత ఎలాంటిదో తన భార్యగా అబిగయీలు బాగా తెలుసుకుని ఉన్నది. అందుకే ఆమె దావీదును ఎదుర్కొని చెప్తూ ఉంది, దుష్టుడైన ఈ నాబాలను లక్ష్య పెట్టవద్దు, మోటుతనము అతని గుణము. 28వ వచనంలో నీ దాసురాలనైనా నా తప్పు క్షమించము. తన భర్త చేసినటువంటి తప్పును తన మీద వేసుకొని దావీదును క్షమాపణ కోరుకోవడం మనం చూస్తున్నాం. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ఆర్గనైజర్ ఒక కుటుంబములో తల్లిగా ఆమె ఎంతగా తన జ్ఞానమును ఉపయోగించి తన భర్త మీదకు రావలసినటువంటి ఆ మరణ ఉగ్రతను ఆమె తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉందో మనం చూస్తున్నాం. ఎందుకంటే దావీదు అప్పటికే ప్రమాణం చేశాడు. ఏమని ప్రమాణం చేశాడంటే, అతని యొక్క కుటుంబంలో ఏ ఒక్కరిని కూడా మనము ఉండనివ్వకూడదు. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఆయన చెప్తున్నటువంటి దావీదు గారు ప్రమాణం చేసినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. 22వ వచనం చూడండి, అతనికున్న వారిలో ఒక్క మగ పిల్లవానినైనాను తెల్లవారునప్పటికీ నేను ఉండనీయను అన్నాడు. నాబాలు కుటుంబంలో ఏ ఒక్క మగ పిల్లవాడు కూడా తెల్లవారేసరికి ఉండకూడదు. సో వంశమే లేకుండా చేయాలనేది దావీదు యొక్క ఉద్దేశం. అంత ఆగ్రహంతో ఉన్నటువంటి దావీదును అబీగయీలు తన భర్త యొక్క నడతను గుర్తెరిగినటువంటిది కాబట్టి, కనిపెట్టున్నది కాబట్టి వెంటనే వెళ్ళి దావీదును ఎదుర్కొని దావీదులో ఉన్నటువంటి ఆగ్రహం అంతటిని కూడా చల్లార్చి తన యొక్క విశేషమైనటువంటి జ్ఞానమును బట్టి ఆ యొక్క మరణాన్ని తప్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఓ స్టాండ్స్ ఫర్ ఆర్గనైజర్ అనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ రోజున ఇలాంటి తల్లులుగా ఉండాలి. తన పిల్లల్ని రక్షించుకోగలిగినటువంటి తల్లులు, కుటుంబంలో ఉన్నటువంటి వారి నడతలను గుర్తెరిగి ఆ కుటుంబం యొక్క ఔన్నత్యాన్ని, కుటుంబం యొక్క ఐక్యతను, సమాధానాన్ని సంరక్షించుకోగలిగినటువంటి తల్లులు కుటుంబాలకు ఆశీర్వాద కారకులుగా ఉండాలి అనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నెక్స్ట్ టీ అనేటువంటి మాట మనం చూస్తున్నాం. టీ స్టాండ్స్ ఫర్ టీచర్. కుటుంబంలో తల్లి బోధిస్తుంది, బోధించేదిగా ఉంటుంది, లేక నేర్పించేదిగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని దయచేసి గమనించండి. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 26వ వచనం నేను చదువుతున్నాను. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును అనే మాట మనం చూస్తున్నాం. అదే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మనం చూస్తే, షీ స్పీక్స్ విత్ విజ్డమ్ అండ్ టీచెస్ అదర్స్ టు బి లవింగ్ అండ్ కైండ్ అనే మాట, టీచర్స్ అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. తెలుగు బైబిల్లో మనం చూస్తే, జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఇదే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం గనక చూడగలిగినట్లయితే అక్కడ ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అనే మాట. మై సన్, లిజన్ యువర్ ఫాదర్ when he corrects you and don't ignore what your mother teaches you అనేటువంటి మాట ఇక్కడ వ్రాయబడి ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి బోధ, తల్లి యొక్క బోధ ఎంత ప్రాముఖ్యమైనదో, తల్లి యొక్క క్రమశిక్షణ ఎంత ప్రాముఖ్యమైనదో, తల్లి యొక్క ఉపదేశం ఎంత ప్రాముఖ్యమైనదో ఈ మాటలను బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి తల్లులైనటువంటి వారు పిల్లలకు బోధిస్తారు. మొట్టమొదటి గురువులు ఎవరు అంటే మరి విద్యాలయాల్లో బోధించేటువంటి ఉపాధ్యాయులు, టీచర్స్ కాదు, కానీ పిల్లలకు
తల్లులే మొట్టమొదటి గురువుగా ఉండాలి. కాబట్టి తల్లిని తండ్రిని ఫస్ట్ ప్లేస్ తల్లికి ఇచ్చారు, తల్లి తర్వాతనే తండ్రి. అందుకే 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, వాగ్దాన సంబంధమైనటువంటి ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ తల్లిదండ్రులను సన్మానించము. దేవుడు నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించము అనేటువంటి మాట ధర్మశాస్త్రపు ఆజ్ఞలలో దేవుడు మోషే ద్వారా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తల్లుల యొక్క ప్రాధాన్యత కుటుంబంలో ఎంతగా ఉన్నదో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే నీ తల్లి యొక్క బోధను త్రోసివేయద్దు, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయద్దు అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. తర్వాత మనం చూస్తే హెచ్ స్టాండ్స్ ఫర్ హెల్పర్. హెల్పర్ అంటే సహాయపడుద్ది, ఆమె సహాయం చేస్తూ ఉంటుందన్నమాట. మరి ఒక కుటుంబంలో తల్లిగా షీ హెల్ప్స్, ఆమె సహాయకురాలు, సహాయపడేదిగా ఉంటుంది. అందుకే మరి ఆదిమ దంపతులుగా ఉన్నటువంటి ఆదాము హవ్వలకు చెప్పబడినటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ వ్రాయబడినటువంటి ఆ వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఆదికాండము 2వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట నేను మీ కొరకు చదువుతున్నాను, దయచేసి గమనించండి. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను, అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క హవ్వ మరి ఎవరు అంటే ఆదాముకు సాటి అయిన సహాయం అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి కుటుంబంలో తల్లిగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరు ఈమె అంటే సాటి అయిన సహాయము, ఈక్వలెంట్ హెల్పర్ అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఆ గృహములో ఈ స్త్రీగా ఉన్నటువంటి ఈమె భర్తకు సహాయపడుతుంది, పిల్లలకు సహాయపడుతుంది, ప్రతి ఒక్కరికి కూడా షీ హెల్ప్స్ ఎ లాట్ అనేటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇదే మాట మరలా ఒకసారి మనము సామెతల గ్రంథానికి వెళ్ళినట్లయితే సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడి ఉంటూ ఉన్నది. దయచేసి గమనించి చూడండి. 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. వర్స్ 20. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును అనే మాట ఇక్కడ వ్రాయబడింది. షీ ఆల్వేస్ గివ్స్ టు ద పూర్ అండ్ హెల్ప్స్ దోస్ హూ నీడ్ ఇట్ అనేటువంటి మాట ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో మనం చూస్తాం. కాబట్టి హెల్ప్స్ దోస్ హూ నీడ్ ఇట్ అనేటువంటి మాట, ఆమె సహాయపడుతుంది, అవసరతలో ఉన్న వారికి సహాయపడుతుంది. భర్త యొక్క అవసరాలను తెలుసుకుంటుంది, పిల్లల యొక్క అవసరాలను తెలుసుకుంటుంది. కాబట్టి పిల్లలకు తన యొక్క బాల్యము నుండి కూడా ఈ తల్లిగా ఏం చేస్తుంది? షీ హెల్ప్స్ టు హౌ టు వాక్, హౌ టు ఈట్ అండ్ హౌ టు ఎవ్రీథింగ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ షీ హెల్ప్స్ హిస్ చిల్డ్రన్, హర్ చిల్డ్రన్ అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి షీ ఆల్వేస్ గివ్స్ టు ద పోర్ అండ్ హెల్ప్స్ దోస్ హూ నీడ్ ఇట్ అనేటువంటి మాట. కాబట్టి నడక దగ్గర నుండి, మాట దగ్గర నుండి ప్రతి విషయం కూడా పిల్లలు ఎక్కడి నుంచి నేర్చుకుంటారంటే తల్లి దగ్గర నుండి నేర్చుకుంటారు. కాబట్టి మదర్ ఈస్ అ గ్రేట్ హెల్పర్ టు హర్ చిల్డ్రన్ అనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఆమె ఇచ్చేటువంటి ఆ ట్రైనింగ్, హౌ టు స్పీక్, హౌ టు వాక్, హౌ టు ఈట్, ఎవ్రీథింగ్ తల్లులు పిల్లలకు తమ పిల్లలకు నేర్పుతారనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి హెచ్ స్టాండ్స్ ఫర్ హెల్పర్ అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొకటి మనం చూస్తే ఈ స్టాండ్స్ ఫర్ ఎక్స్ప్లాయిట్. ఈ స్టాండ్స్ ఫర్ ఎక్స్ప్లాయిట్. ఎక్స్ప్లాయిట్ అంటే దాని యొక్క భావం ఏంటంటే శూరత్వము లేక ధీరత్వము అనేటువంటి మాట. ధీరత్వము, ధైర్యం తెచ్చుకుంటుంది తన పిల్లల విషయంలో లేక తన కుటుంబం విషయంలో.
మరి చెరిగిపోయినటువంటి మనోధైర్యం, మనోనిబ్బరం ఒక తల్లి కలిగి ఉంటుందనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే మరి దేవుని వాక్యంలో చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే 2 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి, అక్కడ దావీదుని గురించి చెప్పబడుతున్న మాట ఏంటంటే, నీ తండ్రియు నీ తండ్రి పక్షమున ఉన్నవారును మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంట్ల వంటి వారై రేగిన మనసుతో ఉన్నారనియు నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు, అతడు జనులతో కూడా బస చేయడు అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంటి ఎలా ఉంటుందంటే మనసు రేగిన స్థితిలో ఉంటుంది. దాన్ని ఎదుర్కోవడం చాలా కష్టం. అంటే ఒక తల్లి ఎలుగుబంటి తన పిల్లల కొరకు అంత మరి ధీరత్వాన్ని, శూరత్వాన్ని చూపుతుందనే సత్యం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇదే విషయాన్ని మరి సామెతల గ్రంథంలో కూడా మనం చూడగలం. సామెతల గ్రంథంలో మనం చూడగలం. దయచేసి చూడండి, సామెతల గ్రంథము 17వ అధ్యాయములో 12వ వచనంలో ఈ మాటలు వ్రాయబడి ఉంటూ ఉన్నాయి. చూడండి, పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును గాని మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటి అది చాలా శూరత్వాన్ని చూపిస్తుంది, ధీరత్వాన్ని చూపిస్తుంది. తన పిల్లల పట్ల అంతగా వల్లమాలిన అభిమానాన్ని కలిగి ఉంటుంది. అది జంతువైనప్పటికి కూడా తన పిల్లల పట్ల అలాంటి ప్రేమ, ఆప్యాయతను అది చూపిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక తల్లులు పిల్లల విషయంలో తమ ప్రాణములను కూడా త్యాగం చేయగలిగిన వారుగా ఉంటారు. మా చిన్నాన్నగారు మరి ఏసీటీసీలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు, రెవరెండ్ అనపర్తి జాన్ ప్రభాకర్ గారు. సో ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారునికి వివాహం చేశాడు. సో ఒక బాబు కూడా పుట్టాడు. ఒకరోజు ఆ కుటుంబం కారులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. గుంటూరు నగరంలో కారులో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు తెలియని రీతిగా వారు ప్రయాణించేటువంటి కారు యొక్క ఒక చక్రము ఊడిపోయి ప్రక్కకు వెళ్ళిపోయింది. అంత స్పీడ్లో ఒక్కసారిగా చక్రం ఊడిపోయే లోపల చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగిపోయింది. కారు మరి పల్టీలు కొట్టింది. ఆ తర్వాత డ్రైవింగ్ సీట్లో ఉన్నటువంటి మరి ఆ ప్రియమైన తమ్ముడు షోబాబు అంటారు, ఆయన స్టీరింగ్ మధ్యలో ఇరుక్కుపోయి చాలా కొన ప్రాణంతో కుటుంబెట్టాడుతూ ఉన్నాడు. వెనక సీట్లో తన భార్య తన కుమారుణ్ణి ఒళ్ళో పెట్టుకొని ఉంది. అలాంటి మేజర్ యాక్సిడెంట్లో మరి అటు తల్లి తండ్రి ఇద్దరు కూడా మరి ఇంజురీస్ అయిపోయి స్పాట్లో తండ్రి చనిపోయాడు. తల్లి ఒక 1 వీక్ వరకు హాస్పిటల్లో ఉండింది. మల్టిపుల్ ఇంజురీస్ అయినాయి, లోపల ఎముకలన్నీ విరిగిపోయాయి. కానీ అదే కారులో ప్రయాణం చేస్తున్నటువంటి 1 సంవత్సరం 2 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ చిన్న బాబు మాత్రం బ్రతికి బయటపడ్డాడు. ఎలా జరిగిందో తెలుసా? ఇద్దరు పెద్దవాళ్ళు చనిపోగా, తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోగా ఆ బాబు మాత్రమే ఎలా మరి బ్రతికి బయటపడగలిగాడంటే ఆ బాబును, తన కుమారుణ్ణి ప్రాణాలతో కాపాడుకోవడానికి ఆ తల్లి ఆ బాబుని తన కౌగిట్లో పొదివి పట్టుకుంది. తనేమైనా పర్వాలేదు, తన బాబు భద్రంగా ఉండాలి, తన బాబు కాపాడబడాలి అనేటువంటి ఆత్రంతో ఆ తల్లి తన కుమారుణ్ణి పొదివి పట్టుకుంది. ఆమెకైతే మల్టిపుల్ ఇంజురీస్ అయిపోయినాయి. శరీరం అంతా కూడా ముక్కలైపోయినాయి, ఎముకలన్నీ కూడా. చాలా ఆపరేషన్లు చేశారు, కానీ ఆమె బ్రతకలేదు. కానీ కుమారుడు బ్రతికాడు. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే, ఇక్కడ ఈ స్టాండ్స్ ఫర్ ఎక్స్ప్లాయిట్, అంటే తన బిడ్డ కొరకు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మరి పెట్టగలిగినటువంటిది తల్లి అంటే. ఒకసారి సాధు సుందర సింగ్ గారు ఆయన అడవిలో ప్రయాణం చేస్తూ వస్తూ ఉంటే ఓ వైపు నుంచి అగ్ని దహిస్తూ వస్తూ ఉందట అడవిలో చెట్లు తగలబడుతున్నాయి. సో ఒక పక్షి ఆ చెట్టు మీద గూడు పెట్టుకొని ఉంది. ఆ పక్షి ఆ గూటిలో పిల్లలున్నాయి. అగ్ని వస్తూ ఉంది. ఇక్కడ ఈ భక్తుడు చూస్తా ఉన్నాడు, ఈ తల్లి ఏ విధంగా తన పిల్లల్ని రక్షించుకోగలదు.
చూద్దామని చెప్పి ఆసక్తితో ఆయన అలాగే చూస్తూ ఉండగా ఈ తల్లి పక్షి ఎగిరి కొంత దూరం వెళ్తుంది, మరలా వచ్చి గూటి దగ్గరకు వస్తుంది. కొంత దూరం వెళ్తూ ఉంది, మరలా గూటి దగ్గరకు వస్తూ ఉంది. తన పిల్లల దగ్గర చూసుకుంటుంది. ఈ లోపల అగ్ని ఇంకా దగ్గరకు వస్తూ ఉంది, ఇంకా దగ్గరకు వస్తూ ఉంది. తన గూడు వరకు కూడా అగ్ని వచ్చే మూమెంట్లో ఈ తల్లి ఆ అగ్ని నుంచి పారిపోయేదానికి బదులుగా తాను ఒక్కసారిగా వచ్చి తన పిల్లల మీద తన రెక్కలు విప్పి తన పిల్లలని తన రెక్కల క్రిందకు తీసుకుని అలాగే అగ్నికి ఆహుతైపోయి ఆ తర్వాత అది క్రిందబడి చనిపోయింది. అప్పుడు ఈ దైవజనుడు దగ్గరకు వెళ్ళి చూశాడు. ఏం జరిగి ఉంటుందని చెప్పి చూస్తే ఆ తల్లి పక్షి చనిపోయింది, కానీ దాని రెక్కల క్రింద ఉన్నటువంటి పిల్లలు బ్రతికున్నాయి. తల్లి ప్రేమ ఎంత గొప్పది. అందుకే దేవుని బిడ్డలారా, ఈ స్టాండ్స్ ఫర్ ఎక్స్ప్లాయిట్ అనేటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తల్లులు కుటుంబంలో చాలా ప్రధానమైనటువంటి వ్యక్తులు అన్న సంగతిని మనం మర్చిపోకూడదండి. చివరి మాట ఆర్ అనే మాట, MOTHE వరకు మనం చెప్పుకున్నాం. చివరి మాట ఏంటంటే ఆర్ స్టాండ్స్ ఫర్ రోల్ మోడల్. ఆమె ఒక మాదిరి రోల్ మోడల్. ఎవ్రీ మదర్ షుడ్ బి ఎ రోల్ మోడల్ టు హర్ చిల్డ్రన్ అనేటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి సామెతల గ్రంథంలోనే మరి 31వ అధ్యాయంలో ఒక మాట నేను మీ కొరకు చదవాలనుకుంటున్నాను. దయచేసి చూడండి, 28వ వచనం. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. ఆమెను ఏమంటారు? ధన్యురాలు అంటారట. హర్ చిల్డ్రన్ సే గుడ్ థింగ్స్ అబౌట్ హర్ అనే మాట మరి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో మనం చూస్తాం. కాబట్టి ఆమె కుమారులు లేచి ఆమెను ఏమంటారు? ధన్యురాలు అంటారట. ఎంత మంచి సాక్ష్యం అండి, ఎంత మంచి సాక్ష్యము. కాబట్టి రోల్ మోడల్గా ఉండాలి పిల్లలకు తల్లులు రోల్ మోడల్గా ఉండాలి. అందుకే మన భారతదేశంలో ఒక సామ్యం చెప్తారు, తల్లి వెళ్ళి చేలో మేస్తే బిడ్డ వచ్చి గట్టున మేస్తుందా అనే మాట మనం చూస్తాం. కాబట్టి తల్లులు తమ పిల్లలకు ఎలా ఉండాలంటే ఒక మోడల్ మదర్స్గా ఉండాలి. అందుకే తన ప్రియమైనటువంటి కుమారుడైనటువంటి తిమోతికి పత్రికను వ్రాస్తూ ఇక్కడ పౌలు భక్తుడు కొన్ని మంచి మాటలు వ్రాస్తా ఉన్నాడు. దయచేసి గమనించండి. ఆ తిమోతికి వ్రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను, మధ్య భాగం నుండి చదువుతున్నాను. చూడండి. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను అనే మాట మనం చూస్తున్నాం. తిమోతిలో ఉన్నటువంటి విశ్వాసానికి ఎవరు కర్త అంటే తన తల్లి అయినటువంటి యునీకే. ఆ యునీకీలో ఉన్నటువంటి ఆ విశ్వాసానికి ఎవరయ్యా మూలము అంటే తన తల్లి అయినటువంటి లోయి. అందుకే అంటాడు, ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయినటువంటి లోయి నుండి నీ తల్లికి వచ్చింది, నీ తల్లి నుండి నీకొచ్చింది తిమోతి అంటాడు. కాబట్టి ఈ యొక్క ఈ తల్లులు ఎంత మంచి తల్లులండి. తన కుమార్తె అయిన యునీకేకి లోయి విశ్వాసం నేర్పించింది. ఈ యొక్క యునీకే తన కుమారుడైనటువంటి తిమోతికి విశ్వాసం నేర్పించింది. ఒక మోడల్ మదర్గా ఆమె ఇక్కడ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, నీ పిల్లలకు నీవు ఏం నేర్పిస్తున్నావు ఒక తల్లిగా? నీ పిల్లలకు నీవేం నేర్పిస్తున్నావు ఒక తల్లిగా? ఇక్కడ ఈ తల్లిని చూస్తే ఎంత మంచి విషయం కదండి. విశ్వాసాన్ని నేర్పించినటువంటి తల్లి. శాశ్వతమైనటువంటి విషయాలు ఈ లోకంలో చాలా తక్కువగా ఉంటాయి. ఆ తక్కువైనటువంటి విషయాలలో విశ్వాసం కూడా ఒకటి. అందుకే ఈ లోకంలో అన్నీ గతించిపోతాయి, కానీ చివరి వరకు ఉండేవి 3 విషయాలే. అందులో 1 విశ్వాసం, 2 నిరీక్షణ, 3 ప్రేమ.
ఈ 3 నిలుచును అని చెప్పి మరి 1 కొరింథీ 13వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తున్నాం. కాబట్టి నిలబడేటువంటి వాటిని మనం నేర్పించాలి. మన పిల్లలకు శాశ్వతమైన విలువలు నేర్పించాలి. సమాజం బాగుండాలంటే తల్లుల పాత్ర కుటుంబంలో ఎంతైనా ఉంది. కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు వారు సరైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దబడినప్పుడు దేశము కూడా అది సుభిక్షంగా ఉంటుందనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ తిమోతి యొక్క తల్లి విశ్వాసము నేర్పించిన తల్లిగా ఉంటున్నది. అయితే ఈ రోజుల్లో చాలామంది అన్ఫార్చునేట్గా మనం చూస్తే ఆ విధంగా ఉండలేకపోతున్నారు, ఆ విధంగా రోల్ మోడల్గా ఉండలేకపోతున్నారు. అందరు తల్లులు అని చెప్పి నేను చెప్పడం లేదు, కానీ కొందరు మాత్రమే ఆ విధంగా మంచివారుగా మంచి తల్లులుగా ఉండలేకపోతున్నారు, మోడల్గా ఉండలేకపోతున్నారు. ఒక ఉదాహరణ నేను మీకు చూపిస్తాను. 2 దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయంలో మనం చూస్తే 2 దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయము 2-3 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్యా. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను. చూడండి ఎంత భయంకరమైనటువంటి స్టేట్మెంటో ఇది. అహజ్యా అనేటువంటి ఈ రాజు 42 సంవత్సరముల ప్రాయములో యెరూషలేమును 1 సంవత్సరం పరిపాలించాడు. ఈ అహజ్యా తల్లి ఒమ్రీ రాజు కుమార్తె, ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్యా. ఈ అతల్యా అనేటువంటి ఈ స్త్రీ తన కుమారుడైనటువంటి, ఒకవైపున ఆమె ఆ తల్లిగా ఉండి కూడా తన కుమారుడైనటువంటి అహజ్యాకు ఏం నేర్పించిందండి? దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను. కాబట్టి అతడు ఏమైపోయాడు? అహాబు సంతతి వారి మార్గములందు నడిచెను. అహాబు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. చెడు నడత, దుర్మార్గముగా ప్రవర్తించడం నేర్పించింది ఆ తల్లి. ఎలాంటి తల్లి అనుకోవాలి? కొంతమంది తల్లులు దురదృష్టవశాత్తు అలాంటి తల్లులు కూడా లేకపోలేదు సమాజంలో. కానీ చాలామంది తల్లులు అయితే వారు తమ పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. ఇక్కడ తిమోతి యొక్క తల్లిని మనం చూసాం. యేసు ప్రభు అయినటువంటి మరి ఆయన తల్లి గారిని కూడా మనం చూస్తే ప్రభు యొక్క తల్లి ఎంత పవిత్రురాలు, ఎంత యోగ్యురాలండి. ఆమె తన కుమారుడైనటువంటి యేసు ప్రభు వారిని ఎత్తుకొని దేవాలయానికి వెళ్ళింది, మందిరానికి వెళ్ళింది. మందిరానికి వెళ్ళినప్పుడు ఆ ప్రభువును చూసినటువంటి ఆ దైవజనుడు సుమయోను అనేటువంటి ఆయన మరి ఒక మాట చెప్పాడు మరియమ్మ గారితో. ఏమని చెప్పాడు తెలుసా అండి? చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 35వ వచనం. నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. కాబట్టి అమ్మా, నీ హృదయంలో నుండి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది, ఖడ్గము దూసుకొని పోతుంది అనేటువంటి ఈ యొక్క మాట మరి చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అందుకనే యోసేపును ఆయన తల్లి అనేటువంటి చూసినటువంటి దైవజనుడు సుమయోను చెప్తున్నాడు, అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడమ్మా. నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది, నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది అనేటువంటి మాట చెప్పాడు. నిజంగా యేసు ప్రభువారు ఆయన శిలువ మోస్తూ ఉన్నాడు. యెరూషలేము వీధుల్లో భారభరితమైనటువంటి శిలువ మోస్తూ ఉన్నాడు. ఆయన నలుగొట్టబడుతూ ఉన్నాడు. ఆయన ఎంత హింసించబడుతున్నాడంటే ఆ తల్లి తన కుమారుడు తన కళ్ళ ముందు పడేటువంటి ఆ బాధ, ఆ శ్రమ తన కన్నులారా చూస్తూ ఉంది, తన కన్నులారా చూస్తూ ఉంది. తన కుమారుణ్ణి రక్షించుకోలేక, విడిపించుకోలేక, ఒకవైపున తన కుమారుడు పడుతున్నటువంటి బాధను కళ్ళతో చూసి తట్టుకోలేక ఆ తల్లి ఎంతగా హృదయంలో బాధ అనుభవిస్తూ ఉందో.
ఆ రోజు గుర్తొచ్చి ఉంటుంది. ఇక్కడ ఈ భక్తులు చెప్పినటువంటి మాట, అమ్మా నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోతుందమ్మా అని చెప్పినటువంటి ఈ మాట గుర్తు చేసుకొని ఆ తల్లి ఎంతగా విలవిల్లాడిపోతూ ఏడుస్తూ ఉందో చూసారా. అలాంటి సందర్భంలో ఆమె హృదయాన్ని అర్థం చేసుకున్నటువంటి ప్రభువారు శిలువ మీద వ్రేలాడుతూ ఆమె వైపు చూశాడు. ఆమె వైపు చూచి ఆమె హృదయాన్ని అర్థం చేసుకున్నటువంటి ప్రభు ఆమెతో చెప్తున్నటువంటి ఒక ఆదరణకరమైన మాట పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 19:26-27 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. దయచేసి చూడండి. యేసు తాను తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. తల్లి యొక్క ప్రాధాన్యతను గుర్తెరిగినటువంటి యేసు ప్రభువారు అంత మరణకరమైన వేదన అనుభవిస్తూ కూడా తల్లి యొక్క ప్రాధాన్యతను, తల్లి యొక్క గొప్పతనాన్ని గుర్తెరిగినటువంటి యేసు ప్రభువారు అంత శ్రమలో కూడా తన తల్లిని ఓదార్చడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే తల్లి యొక్క ప్రాధాన్యత ఎలాంటిదో యేసు ప్రభువారికి తెలుసు. అందుకే మదర్ అనేటువంటి మాటలో మరి మోటివేటర్, ఆర్గనైజర్, టీచర్, హెల్పర్, ఎక్స్ప్లాయిట్, రోల్ మోడల్, ఎంత మంచి ఉద్దేశం ఇందులో ఉన్నదో మనం చూసాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి సమాజంలో అతల్య లాంటి తల్లులు మనకు అవసరం లేదు. అతల్య లాంటి తల్లులు కనుక ఉన్నట్లయితే సమాజానికి, దేశానికి ఎంతో నష్టం. అలా కాకుండా తిమోతి తల్లి ఎలా ఉందో, ప్రభు తల్లి ఎలా ఉందో మనం చూస్తూ ఉన్నాం. తన పిల్లల్ని, తన ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభు వారిని ఈ తల్లి లోక క్షేమం కోసం, లోక కళ్యాణం కోసం, లోకమంతా కూడా రక్షణ పొందడం కోసం, నిత్య జీవాన్ని ఇవ్వడం కోసం ఆమె త్యాగం చేసింది. మరియమ్మ గారు ఆమె త్యాగం ఎంతో గొప్పది. సిలువ వరకు వెంబడించింది. ఆమె సిలువ వరకు తన కుమారుణ్ణి వెంబడించింది. తన కుమారుణ్ణి త్యాగం చేసింది. అంతేకాదు ఈ లోకంలో చాలామంది తల్లులు కూడా వారి పిల్లల్ని ఆర్మీకి పంపించేవారు ఉన్నారు. ఆర్మీకి పంపిస్తారు. ఆర్మీకి పంపించడం అంటే ఏంటి? తన భార్య, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని వదిలి దేశ సంరక్షణ కొరకు చాలామంది తల్లులు వారి పిల్లల్ని ఆర్మీలో మరి వదిలేస్తూ ఉంటారనమాట. వారు కూడా కొన్నిసార్లు శత్రువుతో పోరాడుతూ మన దేశ సంరక్షణలో వారి ప్రాణాలని త్యాగం చేసేటువంటి సైనికుల్ని మనం చూస్తున్నాం. అలాంటి వారిని పోగొట్టుకున్నటువంటి తల్లులు నిజంగా వారు ధన్యులు. కాబట్టి లోక కళ్యాణం కోసం తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తును అలాంటి ఘోరాతి ఘోరమైనటువంటి ఖడ్గము అంటే రంపములాగా ఆమె హృదయం కోయబడుచున్నప్పటికి కూడా ఆ శ్రమను చూస్తూ కూడా తాను మరియమ్మ తల్లి యేసు ప్రభు వైపు చూస్తూ ఆ దుఃఖాన్ని దిగమింగుకుంటూ బాధపడుతున్నటువంటి తీరు ఎంతైనా కూడా హృదయాన్ని కలిచివేస్తుంది. అలాంటి తల్లిని యేసు ప్రభు వారు ఎంతగా ప్రేమించి ఆదరించాడో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి బిడ్డలారా, పిల్లలారా, యవనస్తులారా, చిన్నపిల్లలారా, మీ తల్లిని ప్రేమిస్తున్నావా? మీ తల్లిని సన్మానిస్తున్నావా? మీ తల్లిని ఆదరిస్తున్నావా? ఈనాడు వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లుల్ని, తండ్రుల్ని ఎంతోమంది పిల్లలు నిరాదరిస్తున్నారు, నెట్టివేస్తున్నారు, గెంటి వేస్తున్నారు, పోషించలేకపోతున్నారు, ఆదరించలేకపోతున్నారు. అది భయంకరమైనటువంటి పరిస్థితి. అందుకే ఒక మాట చదివి నేను ముగిస్తాను. నేటి దినాలు ఎందుకు అలా మారిపోతున్నాయంటే ఇవి అంత్య దినాలు, అపాయకరమైన దినాలు. ఈ కాలంలో మనుషులు ఎలా ఉంటారో మరి 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో పౌలు భక్తుడు వ్రాస్తూ జ్ఞాపకం చేస్తున్నాడు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా
మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు అనే మాట మనం చూస్తున్నాం. అనురాగ రహితులు అనే మాట మనం చూస్తున్నాం. చూడండి, నేటి అంత్య దినాలలో ఇలాంటి దినాలు ఎలాంటి దినాలంటే ఎలా ఉంటున్నారండి మనుషులు? వారు దూషకులు, తల్లిదండ్రులను దూషిస్తున్నారు, తల్లిదండ్రులను తిడుతున్నారు, కొడుతున్నారు. అంతేకాకుండా తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా అవిధేయులుగా ప్రవర్తిస్తున్నారు. అనురాగ రాహిత్యం, అనురాగం చూపించలేనటువంటి పరిస్థితిలో ఈనాడు ఉన్నటువంటి పిల్లలు ఉంటున్నారు. కారణం ఏంటి? దేవుని బిడ్డలారా, ఒకటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మనం ఏ విధంగా ఈ లోకంలో జీవించాలి, ఏ విధంగా ఉండాలి, మన పిల్లలు బాగుండాలంటే, వారి భవిష్యత్తు బాగుండాలంటే మనం చేయవలసినటువంటి పని చాలా ఉన్నది. అదేంటంటే మనము రేయి మొదటి జామున లేచి మనము మన పిల్లల యొక్క మరి ప్రాణముల కొరకు ప్రార్థన చేసేటువంటి ఆ అలవాటు కలిగిన తల్లిదండ్రులుగా మనం ఉండాలి. ఎప్పుడైతే అలా మనం ప్రార్థన చేస్తామో ఆ యొక్క ప్రార్థన వారి జీవితాల్ని కడుతుంది. వారి జీవితాలు నాశనమైపోకుండా మరి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. కాబట్టి మరి రోల్ మోడల్గా ఉండవలసినటువంటి తల్లులు రోల్ మోడల్గానే ఉండాలి తప్ప అతల్యాలాగా ఉండకూడదు అనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ మరలా ఒకసారి తల్లులందరికీ కూడా ఐ విష్ యూ ఎ హ్యాపీ మదర్స్ డే. దేవుడు మరి తల్లులుగా ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వారికి ఇచ్చిన బిడ్డలను ప్రభు కొరకు ఆయన నామ మహిమార్థమై పెంచేదానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి సహాయము దయచేసి నడిపించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేస్తాను, దయచేసి తలలో వచ్చుదాం. ప్రేమ కలిగినటువంటి ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నాం. విలాప వాక్యముల గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనంలో ప్రభువా మీరు సెలవిచ్చినట్లుగా, తండ్రి నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము అన్నటువంటి మాట ప్రకారంగా ప్రభువా నాయనా, వారి సమాజము బాగుండాలంటే, దేశము బాగుండాలంటే, లోకము బాగుండాలి అంటే కుటుంబములో తల్లి యొక్క విస్తృతమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి నాయన జీవిత విధానాన్ని మీరు మాకు చూపించారు తండ్రి, మీకు స్తోత్రం. నాయన దురదృష్టవశాత్తు అతల్య వంటి తల్లులు కొందరు ప్రభువా వారి పిల్లలకు సరైనటువంటి క్రమశిక్షణ నేర్పుకోలేక, ప్రార్థనించలేక ఆయన సమాజానికి నాయన మరి ఒక దుష్ట సంప్రదాయాన్ని మరి వారు అందజేస్తూ ఉన్నటువంటి వారు కూడా లేకపోలేదు. కాబట్టి నాయన మరి జ్ఞానము కలిగినటువంటి స్త్రీలుగా ఉండి, తల్లులుగా ఉండి బిడ్డలను నీ బోధలో పెంచడానికి సహాయం చేయండి. అంత మాత్రమే కాకుండా ప్రభువా మరి తమ పిల్లల చేత ధన్యురాలు అని పిలిపించుకోగలిగినటువంటి జ్ఞాన హృదయులుగా మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతోమంది తల్లుల్ని మరి తిమోతి యొక్క తల్లి యుదేకే, మోషే యొక్క తల్లి, అలాగే ప్రభు యొక్క తల్లి, ఇలాంటి గొప్ప గొప్ప తల్లుని ప్రభు ఒక రోల్ మోడల్గా నీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మీరు మా ఎదుట ఉంచినందుకు మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. అలాంటి తల్లులుగా ఉండి నాయన మరి వారి కుటుంబాలకు అలాగే నాయన సమాజానికి, దేశానికి ప్రయోజకులుగా మరి పిల్లలు తీర్చిదిద్దగలిగినటువంటి ఆ తల్లులుగా ప్రతి ఒక్కరిని కూడా మీరు సిద్ధపరచండి. అంత మాత్రమే కాకుండా ప్రభువా మరి ఈ సమయంలో ఈ వర్తమానం వింటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగే నాయన మరి ఆ గర్భము కన్సీవ్ అయిన తండ్రి మరి తల్లుగా మరి దీవించబడబోతున్నటువంటి వారికి కూడా నాయన మంచి డెలివరీస్ మీరు దయచేసి నాయన తల్లిగా వారి యొక్క బాధ్యతల్ని వారు తెలుసుకొని జీవించడానికి ప్రభువ సహాయమును దయచేయవలసిందిగా కూడా ప్రార్థిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా మరి ప్రభు మరి ఎలాగైతే తన తల్లిని ఆదరించాడో ఆ విధంగా నాయన ప్రతి బిడ్డ, కుమారుడు, కుమార్తె తమ తల్లుల్ని ఆదరించే వారినిగా,
తండ్రుల్ని పరామర్శించే వారినిగా చేయమని ప్రార్థిస్తున్నాం. నేటి అంచె దినాలలో మరి అనేక మంది ప్రభువా అనురాగ రహితులైపోయి తల్లిదండ్రులను దూషించేవారుగా, అంతేకాకుండా అవిధేయులుగా ఉండేటువంటి ఆయన ఒక తరం నాయన ఉన్నది. అలాంటి తరములోనే మేము జీవిస్తున్నాం. డబ్బుకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, వస్తువులకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, మరి రక్తం పంచి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే అలాంటి వారికి రక్షణ, మారు మనస్సు మీరు దయచేసి వారికి నాయన సరైనటువంటి మనస్సాక్షి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఈ కరోనాతో బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు స్వస్థపరచండి. మా సంఘ విశ్వాసుల్ని మీరు దీవించండి, ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, దేవుని ప్రేమించు బిడ్డలకు, ప్రార్థనా మందిరం సంఘ విశ్వాసులందరికీ దైవ కృప నిరంతరం తోడై ఉండును గాక. ఆమేన్.